Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి తర్వాత ఇది ఏప్రిల్ 25న అనమాట. అప్పటివన్నీ అలాగే ఉండిపోయేవి. అందుకే ఇప్పుడైతే పెడుతున్నాను. తర్వాత వచ్చేసి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అందుకే రోజు ఒకటైతే పెడతా ఉన్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత రెగ్యులర్‌గా తీస్తాను. తర్వాత అయితే ఇక మేము ఆ రోజైతే సాటర్డే ఆకుపూజ పెడతామని చెప్పారు బాబాయ్ వాళ్ళు. తర్వాత మేమైతే 5:30కే బయలుదేరాము. 6 వరకే రమ్మన్నాడు పంతులు. ఇక్కడ వెంకటయ్య అయితే ఊడవడానికి వెళ్తా ఉన్నారు మన ఇంట్లో. వాకిలి అవన్నీ ఊడుస్తాడు గదా! ఊడవడానికి 5:30కి అయితే వెళ్తా ఉన్నాడు. మేము మార్నింగ్ అయితే ఎంత చల్ల గాలొస్తుందనమాట. అందుకే జుట్టంతా లేసిపోతుంది. ఇక్కడ వాగులో చూడండి వాటర్ అన్నీ పోయినాయన్నమాట. సమ్మర్ గదా! ఇప్పుడు వాటర్ అన్నీ ఎండిపోయినవి. తర్వాత వర్షాకాలం వస్తే ఇంక మళ్ళీ ఫుల్‌గా వాటర్ వస్తాయి. ఇప్పుడు వర్షాలు పడితే. మేము స్విమ్మింగ్ గూడా చేసాం గదా! అదే వాగనమాట. అప్పుడేమో ఫుల్లుగా ఉండేది వర్షాకాలంలో. ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి చూడండి. వీళ్ళైతే 5:30కే రమ్మన్నారు మమ్మల్ని. వీళ్ళైతే ఇంకా రెడీ అవ్వలేదు ఇక్కడ. ఇక తర్వాతొచ్చేసి నేనొచ్చి మళ్ళీ అక్కడ మేము పాలు వద్దని చెప్పాము ఊరి దగ్గర. 5:30కి వెళ్తాం గదా! పాలు వద్దని చెప్పాము. అందుకనేసి ఇక్కడికొచ్చి టీ అయితే తాగాను నేను. టీ తాగి ఇక బయలుదేరుతున్నాం అందరము. దగ్గరే టెంపుల్ ఆడనే గదా! ఎన్నో సార్లు చూపిస్తాను. ఆ గుడి వస్తుంటే పోతుంటే ఊరికి ఎంట్రన్స్‌లోనే ఆంజనేయుని గుడి ఉంటుంది. బాబాయ్ వాళ్ళ ఊర్లో. తర్వాతొచ్చేసి ఇక్కడ బాబాయ్‌కైతే నడవడానికి రాదనేసి మా వారైతే తీసుకెళ్లారు బండి మీద. తర్వాత మా రంజిత, మా రఘు అయితే బండి మీద ఎళ్తున్నారు అన్నీ పట్టుకొని. ఇక నేను, లహరి, మా విజ్జు నడుచుకుంటూ వెళ్ళాము. ఆడనే వాకబుల్ డిస్టెన్స్ ఊర్లోనే గదా! తర్వాత వీళ్ళు వాటరు అన్నీ పట్టుకొని అయితే అలా నడుచుకుంటా వెళ్తా ఉన్నాం మేమందరము. వాళ్ళకన్నీ ఇచ్చి పంపాము బ్యాగులు. పూజా సామాను అవన్నీ ఉంటాయి కదా! నైట్‌కే చెప్పారనమాట. ముందు వీడియోలో చూసారు కదా! నిన్నటి వీడియోలో. పంతులకైతే నైట్‌కే చెప్పి పెట్టారు. 6 వరకు రమ్మని చెప్పాడు. ఇక మేమైతే నేను, లహరి నడుచుకుంటా అయితే వెళ్తా ఉన్నాం మేము. తర్వాత ఇగ ఆకు పూజ అయితే పెట్టించారు బాబాయ్ వాళ్ళు. అప్పుడు చాలా రోజులైందంట. 1 ఇయర్‌కి ఒకసారి. ఇక్కడ ఇప్పటిదాకా చూపించింది అది ఊరికి బొడ్రాయి. తర్వాత హనుమాన్ టెంపుల్ అయితే ఈ హనుమాన్ టెంపుల్‌కి నాకు చాలా సంబంధం ఉంటది. ఎందుకంటే నాకు ఒకసారి బాగా సీరియస్ అయింది. ఒక 10 ఇయర్స్ క్రితము. 10 ఇయర్స్ బ్యాక్ అనమాట. 10 ఇయర్స్. ఇక తర్వాత నేను అక్కడే ఉన్నాననమాట. అక్కడే ఒక హనుమాన్ టెంపుల్ ఈ టెంపుల్‌కి 21 డేస్ తిరిగాను. మార్నింగ్ లేసి 21 డేస్ బాబాయ్ వాళ్ళు అక్కడే ఉంచుకున్నారనమాట. ఇక్కడే ఉండు బిడ్డ అక్కడ ఏమొద్దు హైదరాబాద్‌లో అనేసి ఇంగ బాబాయ్ అక్కడే ఇంగ పిన్ని ఉండే అప్పుడు పిన్ని చేసి పెట్టేదనమాట. నాకు కొంచెం హెల్త్ బాలేకుండే పిన్ని చేసి పెట్టేది రంజిత. పిన్ని చేసి పెట్టేదనమాట. నేను కూడా చేసేదాన్ని గానీ అంతగా ఓపిక ఉండకపోయేది. అందుకనేసి అక్కడ 21 డేస్ ఉన్నాక నాకు మంచిగా హెల్త్ మంచిగా కవర్ అయిపోయింది. నాకు ఆ హనుమాన్ టెంపుల్‌కి చాలా సంబంధం ఉంటది. నాకు చాలా ఇష్టం అక్కడ ఆంజనేయుడు. ఎందుకంటే నాకు తగ్గిపోయింది గనుక నాకు భలే ఇది అక్కడ ఆంజనేయుడు. తర్వాతొచ్చేసి అందుకే నేనక్కడ ఉన్నాను గాబట్టి ఎళ్ళాననమాట. ఆ పూజ అందుకున్నాను ఆ రోజు. వాళ్ళు జేస్తుంటే నేను గూడా వెళ్ళాను. తర్వాత అదృష్టం గూడా గావాలి గదా! అట్లా జేసినప్పుడు నేనక్కడ ఉండడము, ఎళ్ళడము. లేకపోతే మనం ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటే ఎళ్ళలేము గదా! తర్వాతొచ్చేసి ఇక్కడ పూజ అయితే అయ్యగారు అన్నీ ఫస్ట్ శివునికి జేశాడు. తర్వాత ఇక్కడ నేనైతే ఆకులైతే గుచ్చాననమాట. మా రంజితనేమో అవి జిల్లేడు పువ్వులుంటుంది గదా! ఆ మాల గుచ్చుతుంది. ఇంగ తర్వాత నేను ఆకులు 5 పెట్టి గుచ్చాను. 188 పెట్టాలి గదా! అవి 5 పెట్టి ఆకులైతే కుచ్చాను. ఇక్కడ మా రంజిత ఆ పువ్వులతో మాల కుచ్చుతా ఉంది. ఇక్కడ ఆంజనేయునికి సింధూరము అవన్నీ పెడతా ఉన్నారు ఆయిలేసి. తర్వాత ఒక ప్యాకెట్ తెప్పిచ్చాడు. మళ్ళీ ఒక డబ్బా తెచ్చాము. ఆయిల్ ఫస్ట్ ఒక డబ్బా తీసుకొచ్చారు. మా ఎంఆర్‌కు నిన్నటి వీడియోలో ఎళ్ళాం గదా! తర్వాత సరిపోలేదని ఇంకొక ప్యాకెట్ తీసుకొచ్చారు. చూడండి మనం గుచ్చిన పువ్వులు, మా రంజిత గుచ్చిన జిల్లేడు మాల ఎంత బాగొచ్చాయో. తర్వాత ఎండివి గూడా ఆకులున్నాయన్నమాట. అవన్నీ పెట్టేసరికైతే మన ఆంజనేయుడైతే కళకళలాడుతా ఉన్నాడు. తర్వాత సింధూరం అవన్నీ పెట్టాం గదా! తర్వాత మాల, ఆకులు అవన్నీ ఏసేసరికైతే భలే అందంగా తయారయ్యాడు మన ఆంజనేయుడు. అప్పటికి 6:15 అయిందిలెండి. తర్వాత అక్కడ పంతులు గూడా చాలా మంచిగా చేశాడు. కిరీటం పెట్టారు. చాలా బాగా చేశారు.
ఆకులు కూడా ఎన్నో ఉన్నాయి, 108 ఎన్నో ఉన్నాయమ్మా అని చెప్పాడు. ఊర్లో కదా అంత మంచిగా మాట్లాడి మంచిగా ముచ్చట్లు చెప్తారు పంతులు వాళ్ళు. తర్వాత ఇక్కడ శివునికి కూడా అన్ని డెకరేషన్ చేశాడు. శివునికి కూడా అవి జిల్లేడు పువ్వులతో మాల అల్లింది మరంజిత, కూర్చిందనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ సిర చేసుకెళ్ళారు. నేను వెళ్ళేసరికి వాళ్ళు సిర చేశారులేండి. తర్వాత సిర నైవేద్యంగా పెట్టి తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ ఇంక మళ్ళీ పుష్పార్చన అవన్నీ చేయించాడనమాట. ఎంత మంచిగా ఇప్పుడు పుష్పార్చన చేయించాడు, చాలా బాగా చేయించాడులేండి. 1 అవర్ పైనే పట్టింది పూజ, ఆకు పూజకు. తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే మా విద్యుత్తోనైతే కొట్టిస్తూ ఉన్నాడు. మేమైతే ఆ రోజు ఉండలేదులేండి, ఇంక టిఫిన్ చేసి మా ఊరికి వెళ్ళిపోయాము. ఎంతో హాయిగా హారతి కూడా అయిపోయింది. భలే హాయిగా అనిపిస్తుంది, భలే మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ టైంలో పూజలు అవి చేస్తే మన ఇంట్లో అయినా బయట అయినా ఆ టైంలో వెళ్తేనే బాగా అనిపిస్తుంది. లేట్గా వెళ్తే నాకైతే అసలు వెళ్ళాలనిపించదు. నేను వెళ్ళను కూడా లేట్గా వెళ్తే గుడికి, మార్నింగ్ వెళ్తేనే వెళ్తా. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రసాదం అయితే ఇచ్చాడు. ప్రసాదం తీసుకొని ముందల మళ్ళీ శివాలయం, పురాతనమైన శివాలయం ఉంటుంది. అక్కడ కీస్ లేవు, ఎప్పుడు తీయరంట, మండే రోజు ఎప్పుడు తీస్తారంట. ఆ రోజు వచ్చేసి సాటర్డే కాబట్టి మేము పక్కలో కీస్ ఉంది, కీస్ తీసుకొని వెళ్ళాము. తర్వాత ఇక్కడ మారేడు చెట్టుకైతే ఫుల్ కాయలు ఉన్నాయి. మారేడు దళం ఉంటుంది కదా, ఆ కాయలు అయితే భలే ఉన్నాయండి. కింద అయితే మస్తు రాళ్ళు పడిపోయినవి, ఇదిగోండి పండ్లు అవి పడిపోయినవి అనమాట. చాలా ఉన్నాయి ఇంకా చెట్టుకు, చాలా చాలా పడిపోయావి కింద. అదే చూపిస్తూ ఉన్నాం అనమాట. దానిలో గుజ్జు అయితే ఇది మన ఆయుర్వేదంకి అయితే ఈ గుజ్జు పనికి వస్తుంది, మెడిసిన్ చేస్తారనమాట ఈ గుజ్జుతోన. తర్వాత వచ్చేసి భలే ఉంటుంది ఆ గుజ్జు. తర్వాత వచ్చేసి ఇక్కడ భలే మెత్తగా ఉంటుంది, ఆ గింజలు తీసేసి అది అనేది వాడుకుంటారనమాట మెడిసిన్కి. తర్వాత వచ్చేసి ఇక ఇక్కడ శివాలయంలో కొబ్బరికాయ కొట్టి అన్ని కొట్టి ఇక్కడ లింగము అవన్నీ కూడా బాగున్నవి ఇక్కడ. తర్వాత వచ్చేసి ఈ విధంగా అవుతుంది ఇక్కడ లింగము, తెల్లగా ఉందన్నమాట. తర్వాత వచ్చేసి అమ్మవారు ఉంది. ఇక్కడైతే ఇది గృహలాగా ఉంది, బాగుంది, చిన్నగా గుడిలాగా గృహలాగా ఉంది. అక్కడ ఒక లింగం ఉందన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది అనమాట. మేము సైడ్కి వెళ్ళాము కీస్ తీసుకొని. ఇంకా తర్వాత మేము టిఫిన్ చేసి అప్పటికి నిన్నటి వీడియోలో శారీ తెచ్చాను కదా మామనార్కి వెళ్ళి, అది కుట్టించాలి కదా సాటర్డే, నాకు నైట్ వరకే కావాలి. అప్పటికి 12 అయింది టైము. వసంత టైలర్కి ఫోన్ చేస్తే అత్తమ్మ నేను ఈరోజు నిన్న శుక్రవారమే తెచ్చిన రోజే కాల్ చేశాను, ఇట్లా బ్లౌజ్ కుట్టాలి అమ్మ అంటే, నేను లేనత్తమ్మ ఫంక్షన్కి వెళ్ళాను, సాటర్డే ఆఫ్టర్నూన్ వస్తానని చెప్పింది. ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ ఇస్తే సాయంత్రం కల్లా రిటర్న్ ఇచ్చింది. మళ్ళీ తొందరగా కుట్టిస్తుందిలేండి, మా కోడలే అవుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ అవన్నీ తీసుకొని అయితే మళ్ళీ ఊర్లోకి రావాలి. మాది పొలంలో కదా ఇల్లు, మళ్ళీ ఊళ్ళోకి వచ్చి కుట్టించాలి. ఇక్కడ వడ్లయితే చాలామంది ఇక్కడ చూడండి, ఇంకా వడ్లయితే చాలా రోజులు పట్టిందిలేండి వడ్లు అయిపోవడానికి. ఇంకా తర్వాత వసంత టైలర్ మా కోడలే అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ షాప్ మూసింది కదా, ఇంట్లోకి వెళ్ళాము. ఇంట్లోకి వెళ్ళి అన్నీ తీసుకుంది. సరేలే అత్తమ్మ సాయంత్రం ఇస్తా అత్తమ్మ మామయ్యను పంపి అని చెప్పింది. తర్వాత ఇక్కడ ఒక డ్రెస్ ఉండే చెల్లెలు దగ్గర వెళ్ళాను కదా, అప్పుడు ఆ డ్రెస్ ఇప్పించింది చెల్లెలు. తర్వాత అదైతే ఆల్ట్రేషన్ చేయించి తీసుకెళ్ళాను అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటి బ్యాక్ సైడ్ చింత చెట్లు ఉన్నాయి కదా, అక్కడ ఎవరో అయితే ఆ చింతపూట అయింది కదా రాల్పుకుంటా ఉన్నారు. ఎవరు ఇష్టం వాళ్ళది, అవి దేవుని చెట్లు కాబట్టి ఎవరైనా రాల్పుకుంటారనమాట.
ఎవరైనా తీసుకోవచ్చు. మన ఇష్టము. వాళ్ళైతే కలుపుకోరు. తర్వాత నేను కొన్ని వంకాయలుంటే వంకాయ, టమాటో అయితే కర్రీ చేశాను. రైస్ చేశాననమాట ఆఫ్టర్‌నూన్‌కి. టిఫిన్ అయితే అక్కడే బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర చేసొచ్చాం గదా! లంచ్ చేసి వెళ్ళమన్నారు గానీ, ఇక బ్లౌజ్ కుట్టడానికి లేట్ అవుతది గదా అనేసి పెరుగు, పాలు తీసుకొనే వచ్చాము. ఆ రోజు మార్నింగ్ పాలు తీసుకోలేదు గదా! ఇంకటే పాలొద్దని చెప్పాము. అందుకే ఊర్లో అట్లే బ్లౌజ్ ఇచ్చేసి పెరుగు, పాలైతే తీసుకొనొచ్చాము సాయంత్రం కోసం. పాలు ఇంకప్పుడు అన్నంలోకి పెరుగు. ఇది సాయంత్రం అనమాట. వర్షం రావడానికైతే ఫుల్లు మోడమైపోయింది. తర్వాత గాలి దుమారం అయితే వస్తుంది. పాపం ఎంత కష్టపడతారో చూడండి రైతులు. ఎంత బాధపడతారో ఆడికైనా వాళ్ళంతా ఉరుకులాడిన కూడా కొన్ని నానిపోయినాయి వీళ్ళవైతే. తర్వాత అక్కడుండి చూస్తేనే అర్థమైతది రైతు కష్టం అనేది. ఇక్కడ నైట్ అయిపోయింది. ఊర్లో అదే బాబాయ్ వాళ్ళ ఊర్లో మోటార్ కాలిపోయిందంట. మళ్ళీ ఇక్కడున్న మోటార్ తీసుకెళ్దామని విజ్జు, మా మనమడైతే వచ్చారు ఇద్దరు. విజ్జు అంటే మా ఆడబిడ్డ కొడుకు. తర్వాత ఆ అబ్బాయేమో వాళ్ళ అక్క కొడుకనమాట. తర్వాత ఇక్కడొచ్చి వాటర్ ఆ ఊర్లో అయితే వాటర్ రావండి. ఎప్పుడు వాటర్ ప్రాబ్లమే ఉంటది. మా విజ్జు వాళ్ళ ఊర్లో అయితే. తర్వాతొచ్చేసి మళ్ళీ ఇక్కడ వాటర్ చూసి భలే హ్యాపీగా ఇదైతున్నాడు వాడైతే. చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాడు. ఇన్ని వాటర్ ఎప్పుడు 24 అవర్స్ వస్తాయి మన సంపులోకి వాటరు. ఎందుకంటే మాది గుడి లైన్ కాబట్టి 24 అవర్స్ మన ఇప్పుకుంటే ఎప్పుడైనా 24 అవర్స్ సంపులోకి వాటర్ వస్తూనే ఉంటవి. ఇక మోటారు, పైపు అవెల్లా ట్యాంకర్ తెప్పించారు.